వరంగల్ జిల్లాలోని శ్రీచక్ర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గార్నెపల్లి గ్రామం ఆయిలంపాడు మండలానికి చెందిన కల్పన అనే మహిళను అనారోగ్యంతో 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం 2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో అంత డబ్బు లేదని, భూమి అమ్మి 2 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. అయితే డబ్బులు వెంటనే చెల్లించలేదనే కారణంతో వైద్యులు ఆమెకు పెట్టిన ఆక్సిజన్ పైప్ లైన్ ను తీసేశారు. దీనివల్ల కల్పన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూమి అమ్మి డబ్బు తీసుకొచ్చేలేపే వైద్యులు నిర్లక్ష్యం వహించడమే ఆమె ప్రాణాలకు కారణమైందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు మృతదేహంతో ఆసుపత్రి ముందు బైఠాయించారు. నిర్లక్ష్యం వహించిన హాస్పిటల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్ను మూసివేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జ్వరం వచ్చి తీసుకొచ్చినాం సార్. మమ్మల్ని ట్రీట్మెంట్ చేయాలి అన్నారు సార్. ట్రీట్మెంట్ డయాలసిస్ చేయాలన్నారు సార్. ఫస్ట్ రోజు డయాలసిస్ బిల్లు 25,000, రెండో రోజు డయాలసిస్ బిల్లు 8,000, మూడో రోజు డయాలసిస్ బిల్లు 8,000. నిన్న చేయలేదు సార్. నిన్న ఆపేసి డయాలసిస్ నిన్న ఆపేసి సార్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేము వెళ్ళినాం సార్. సరే ఏమైంది, ఎందుకు ఆపేసిల్లు అని అడిగితే ఇలా ఆపి చూద్దాం అనేసి అన్నారు సార్. అంతకు ముందు పొద్దున్న బెడ్ మేనేజ్మెంట్ అంట సార్, ఆయన వచ్చి మేము బెడ్ కిరాయి కట్టలేదు సార్. మాకు చిన్న భూమి ఉండదు సార్, అది అమ్ముదామని అమ్మడానికి పెట్టినాం. ఆయన మంగళవారం నాటి అప్పులు ఇస్తాను. ఆయనను చాలా రిక్వెస్ట్ చేసినాం సార్. మేము సార్ ఒక్కరోజు ఆగండి సార్, వేరే దగ్గర అడిగితే సోమవారం ఇస్తాను, ఈ రోజు ఇస్తాను చెప్పారు. నేను అడిగితే సార్ ఇలా ఒక్కరోజు ఆగండి సార్, రేపు పొద్దున్న 10 గంటల వరకు మేము డబ్బులు తీసుకొచ్చి కడతాం సార్ అని నేను కాళ్ళ మీద కప్పుడు కాళ్ళ మీద పట్టాను సార్. చాలా బదలాన్నాం. ఆయన అన్నాడు కదా, లేదమ్మా మీ పైపులన్నీ వీకేస్తే మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి, మాకు అవసరం లేదు అనేసి అన్నారు సార్. అని అంటే మళ్ళీ మేము మధ్యరాత్రి 12 గంటలకు పిలిచి డయాలసిస్ బిల్లు కట్టండి అమ్మా, డయాలసిస్ చేయాలని అంటే 12 గంటలకు డయాలసిస్ బిల్లు కట్టి డయాలసిస్ చేయించినాం సార్. 4 గంటలకు కాల్ చేసి అమ్మ మీ అమ్మ ఒకసారి పైకి రండి. పైకి వెళ్ళిన తర్వాత అమ్మ మీ అమ్మ బతకనట్టు లేదు, హోప్స్ పెట్టుకోకండి, మేమైతే ఏం ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాం అనేసి అన్నారు సార్. అదంటే మళ్ళీ తిండికి వచ్చినాం సార్. మేము తిండికి వచ్చి తెల్లగా 5-6 మధ్యలో కాల్ చేసి మీ అమ్మాయి చనిపోయిందమ్మా మీరు. వరంగల్ జిల్లాలోని శ్రీచక్ర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గార్నెపల్లి గ్రామం ఆయిలంపాడు మండలానికి చెందిన కల్పన అనే మహిళను అనారోగ్యంతో 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం 2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో అంత డబ్బు లేదని, భూమి అమ్మి 2 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. అయితే ఆ డబ్బులు వెంటనే చెల్లించలేదనే కారణంతో వైద్యులు ఆమెకు పెట్టిన ఆక్సిజన్ పైపును తీసేశారని కూడా ఇక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్ చెప్పండి. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తే, బాధితులు కనుక ఆశ్రయిస్తే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సంఘటన అయితే నిత్యం వరంగల్ నగరంలో జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ మాత్రం ఇప్పటి వరకు వైద్య శాఖ అధికారులు అయితే అరికట్టలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు, ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క శ్రీచక్ర హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు అంటే ఈ యొక్క హాస్పిటల్లో ఎవరైనా కనుక అనారోగ్యంతో చేరితే కనుక ఖచ్చితంగా వారు ఆ మృత్యువాత పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే ఆ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆ ఐనవూరు మండలానికి చెందిన ఒక రమ్య అనే ఆ బాధితురాలను ఆ హాస్పిటల్లో చేర్పించారు. జ్వరంతో ఉన్న ప్రాణం పోయింది. ఖచ్చితంగా హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన అయితే ఆ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని హాస్పిటల్ యాజమాన్యం అయితే ఈ యొక్క బంధువులకైతే చెప్పడంతో వీరు ఉటావుటిన మా దగ్గర ఇన్ని డబ్బులు లేవు, మా యొక్క భూమిని అమ్ముకొని మా అమ్మను బ్రతికించుకుంటామనేది అయితే ఆ భూమిని అమ్ముకొని తిరిగి రావడంతో మీరు సకాలంలో సమయానికి డబ్బులు కట్టలేక ఉన్నారు కనుక దానికి సంబంధించిన ఆక్సిజన్ తీసివేయడంతో మృతి చెందిందని అయితే బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన హాస్పిటల్ ముందు అయితే ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క శ్రీచక్ర హాస్పిటల్ చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన ఆనవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ గతంలో చూసుకున్నట్లయితే
వైద్య శాఖ కూడా గతంలో అనేక మార్లు అయితే నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తే కూడా ఈ యొక్క హాస్పిటల్ అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఖచ్చితంగా ఈ యొక్క రోగులను అయితే ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కూడా మెమోరాండం ఇచ్చేందుకైతే ఈ యొక్క ఎవరైతే చనిపోయారో వారి యొక్క బంధువులు అయితే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికైతే వీరు సిద్ధపడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి హాస్పిటల్లో మౌలిక వసతులు కూడా లేవని అయితే ప్రజా సంఘాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నాయి. ఈ యొక్క బాధితులకు న్యాయం చేయాలి. ఆక్సిజన్ తీయడం వల్లనే మృతి చెందిన అయితే బంధువులైతే హాస్పిటల్ ముందైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే సాల్మన్ అక్కడ హాస్పిటల్లో ఉన్న వైద్య అధికారులు గాని హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ గాని ఎవరైనా సమాధానం చెప్పడం జరిగిందా దీనిపై? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఆక్సిజన్ తీసివేసిన వెంటనే మృతి చెందిందని అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున చనిపోయిందని వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులకు తెలపడంతో లేకుంటే వారి యొక్క శ్రేయభిలాషులకు తెలపడంతో పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్నారు. ఈ యొక్క ధర్నా చేసే క్రమంలో హాస్పిటల్ యాజమాన్యం అయితే చెప్పక చేయక తాళాలు వేసుకుని అయితే పరారులో ఉన్నారని అయితే ఆరోపణలు అయితే వీరు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ఈ యొక్క బాధితులను అయితే వారు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అందుబాటులో డాక్టర్లు అయితే లేరు. ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్లు ఒకవేళ ఉంటే కనుక ఏదైనా జరగరాని జరుగుతుందన్న ఆలోచనతో అయితే డాక్టర్లు అయితే ఇక్కడ లేకుండా వెళ్లిపోయారని అయితే ఈ యొక్క బాధితులు అయితే తెలుపుతున్నారు. పోస్ట్ మార్టంలో ఏమైనా ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయి? ఒకవేళ అక్కడున్న పోలీసులు గానీ ఎవరైనా దీనిపై స్పందించారా? ఖచ్చితంగా అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ తీసి చనిపోయింది అనేది అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ యొక్క ఆరోపణలతోటి చనిపోయిన వెంటనే డెడ్ బాడీని అయితే హాస్పిటల్ ముందు వేసి ధర్నా అయితే చేస్తున్నారు. ఈ యొక్క డెడ్ బాడీని కనుక వీరు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఖచ్చితంగా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కు తరలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క బాధితులు కూడా అంటే ఎవరైతే చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే వారు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత ఈ యొక్క డెడ్ బాడీని అయితే ఎంఎం పోస్ట్ మార్టం కు తరలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు చనిపోయింది అనేది మాత్రం ఆ రిపోర్ట్ లో అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క బాధితులు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కనుక ఈ యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం కు తరలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్ మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ లేకుంటే వైద్య శాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే చనిపోయిన బంధువులు అయితే వారు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.